వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా స్థానికుడైన సామాన్యుడు అయినటువంటి సర్నాల తిరుపతిరావుకి కేటాయించిన హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే జ్యేష్ఠ రమేష్ బాబు తెలియజేశారు. వ్యవస్థ కాదు, వైఎస్ఆర్సీపీ సామాన్యుల కోసం పెట్టినటువంటి పార్టీ, రైతుల కోసం పెట్టినటువంటి పార్టీ, కార్పొరేట్ కాదు. కార్పొరేట్ పార్టీలు వాళ్ళు చూస్తున్నారు కదా క్యాండిడేట్లని. కార్పొరేట్ అయితే ఇట్లాంటి క్యాండిడేట్లకి ఎందుకు ఇవ్వాలి? మరి గతంలో వసంత కృష్ణ ప్రసాద్ కార్పొరేట్ ఇచ్చారు కాబట్టి మార్పు తీసుకొస్తున్నప్పుడు ఒకసారి ఎట్లా ఉండదో ఫైట్ చేయాలి అంటే మనం కూడా బలం కావాలి కదా. ఫైట్ చేయడానికి కొంతమంది ఎన్నుకుంటాం, తర్వాత చిన్నగా ఒకటి ఖాళీ చేసుకుంటాం, సామాన్యుడు నింపుకుంటూ వస్తాం. అది మనం చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మైలవరం నుంచి ఆరంభమైంది అంటున్నా నేను. ఇవాళ భారతదేశానికి కూడా ఆదర్శం అవ్వాలంట మా మైలవరం. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, ఒక సామాన్యుడికి గెలిపించి చేసి చూపించాలనేదే మా ఉద్దేశం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఇవాళ ఒకటి ఇప్పుడు అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారు కానీ కాంగ్రెస్ పుట్టినప్పుడు ఒక వేవ్లో ఇచ్చారు, టికెట్లు వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసి ఇవాళ ప్రజల్లోకి సామాన్యులు పంపించడం అనేది మామూలు విషయం కాదు. అది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాట్లాడతాం మనం కూడా. అప్పుడు 83లో రామారావు గారు ప్రభుత్వంలో ఇచ్చారండి, 78లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా పార్టీ, అదొక వేవ్. ఇవాళ అది కాదు. ఇవాళ 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో చేసి గవర్నమెంట్ అంటే మీకు తెలుసు 5 సంవత్సరాలు చేసిన ఏ పరిస్థితిలో. మరి అలాంటి పరిస్థితుల్లో సామాన్యులు పెట్టమంటే అది ఆలోచించాలి మనం. గడప గడపకు నీరాజనం స్వాగతం పలుకుతున్న ఇబ్రహీంపట్నం హాజీ మన్యం వాసులు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు తమ ఓటు అంటూ స్థానికులు నీరాజనం పడుతున్నారని వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గడప గడపకి కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ స్పందించి తెలుగుదేశానికి మద్దతిస్తూ ఉన్నారు. గ్రామాల్లో ఉదయం పూట గడప గడపకి, సాయంత్రం గ్రామాలు వెళ్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ మద్దతుతో రేపు వచ్చే 13 జరిగే ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం. విజయవాడలో జగన్పై జరిగిన రాళ్ల దాడిని స్వల్ప గాయమే తగిలిందని ముద్దాయి తరఫున న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాకు తెలియజేశారు. సార్ మ్యాక్సిమం మనం బెయిల్ రిటర్న్ చేయాలనే ఇది చేసాం. ఎందుకంటే సింపుల్ ఇంజరీ, ఒకసారి రాయి దెబ్బ వస్తే ఇది రావాలి, ఇంజురీ ఇది రావాలి. కానీ అక్కడ ఇంజురీ అలా ఏం రాలేదు. సింపుల్ ఇంజురీ మీద జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టాక్టిక్స్ కింద మరి ఆంధ్ర పీపుల్కి కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలి విషయంలో ఇది చేశారని మనం కోర్టుకి ఇన్లైట్ చేశాము. ఇప్పుడు కోర్టు ఏ ఆర్డర్ ఇస్తుందో దానికి వెల్కమ్ చేస్తాను. విధానంలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఎదుర్కొనే సత్తా లేక భౌతిక దాడులకు ప్రేరేపిస్తున్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారిలో క్రిమినల్ సిగ్గులేని రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా అసిఫ్బాయిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇది నామినేషన్ ర్యాలీగా లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నాను, వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎక్కొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే నిన్న ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నిన్న కోర్టు తీర్పిచ్చింది. ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్కి రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. వెస్ట్ని బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్, ఈడీ కేసు కూడా ఉంది. మీరంతా చూశారు లేదా మీడియా మిత్రులు? నేనైతే డౌన్లోడ్ చేసి చూశాను. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే 562 కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే. బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల నలుమూలల నుంచి భారీగా తరలివచ్చి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు
విజయవాడ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శుక్రాన్ షేక్ హసీన్ నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు షేక్ ఆసిఫ్ గారిని అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెడితే కూటమి తరపున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఒక పెట్టుబడిదారిని, ఒక పెత్తందారికి చెందినటువంటి సుజనా చౌదరి గారిని ఈ రోజున అభ్యర్థిగా నిలబెట్టారు. దీన్ని బట్టే జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది. పేద ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు, పెత్తందారులు పెట్టుబడిదారుల పక్షాన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అన్న వాస్తవం ఈ రోజున ప్రజలకి కళ్ళకు కట్టినట్టు కనబడుతోంది. కాబట్టి పశ్చిమ ప్రజలు ఒకటే గమనించాలి, పేద సామాన్య వర్గాల తరపున జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా గెలిపించాలి. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గారికి బలమైన ఓట్లు వేయాలి. 1,00,000 ఓట్ల లక్ష్యంగా మనందరం కూడా బలంగా పనిచేసి ఇటు ఆసిఫ్ గారిని అటు నాని గారిని గెలిపించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.